అయితే ఎవరు వెళ్తారు? నైమాన్ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎలీషా దగ్గరికి నువ్వు నాకు ఏదైనా ఇవ్వద్దు, ఏమి చెయ్యొద్దు, ఈ మురుగు కాలంలో 7 సార్లు పులికి లెగు అని అంటారు అనమాట. అతను అంటాడు, నేను ఒక రాజుని, నేనెందుకు మునగాలి, నేనెందుకు అని చెప్పి ఏమని చెప్తాడు ఎలీషా? మురికి కాలంలో పొలవమంటాడు. ధనం అడిగాడా? అడగలే. డబ్బు అడిగాడా? అడగలే. ఏమని అడిగాడు? మురికి కాలంలో ములుగు అని అడిగాడు. అంటే రాజు ఏమన్నాడు? నేను ములగను, నేను చెయ్యను, నేనెందుకు, నేను పెద్ద రాజుని అనేసి గర్వంగా వెళ్ళిపోయాడు. అప్పుడు తన శిష్యుడు అంటాడు, అయ్యా నీకు ధనాన్ని అడగలేదు, నీ ఆస్తిని అడగలేదు, కొండలు కోటలు అడగలేదు, ఓన్లీ 7 సార్లు ములగన్నాడు కదా, మీకు ఏమైనా పోతుందా, మీరు ములగండి అని చెప్పేసి అలా శిష్యుడు చెప్తాడన్నమాట. శిష్యుడు చెప్తాడు ములిగ. అప్పుడు ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఏం చెప్పగా? మురికి కాలంలో ములగగా. అంటే అతని మాటలో శక్తి ఉంది. అంతేనా? దేవుడు మనల్ని డబ్బు అడుగుతున్నాడా? అడగలేదు. దేవుడు మనల్ని డబ్బు అడుగుతున్నాడా? అడగట్లేదు. ధనాన్ని అడుగుతున్నాడా? అడగట్లేదు. ఓన్లీ మన సమయాన్ని అడుగుతున్నాడు, మన భక్తిని అడుగుతున్నాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే నీ ప్రతి అవసరం తీరుస్తాడు దేవుడు. ఈ చిన్న స్టేర్ దేవుడికి రాసుకోండి అన్న కడి రాసుకోరా ప్లీజ్ ఇప్పుడు హలో హలో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. 5 నిమిషాలు మాట్లాడతాను. దేవుడు మాట చెప్తారు. 6 నిమిషాలు అందరూ. ఈ భూమికి ఆది మానవుడు, ఆది మనిషి ఎవరు? ఆదాము అవ్వ. ఆదాము అవ్వ వారి సంతానము ఎంతమంది ఉన్నారు? 2. వెరీ గుడ్. కన్నా చెప్ప. ఇప్పుడు ఆదాముకి ప్రధాన కొడుకు పేరు ఏం పేరు? కయ్యాను. రెండో కొడుకు పేరు హేబేలు. అంటే కయ్యాను హేబేలు వరుస చెప్తుంది. హేబేలు ఏం చేసేవాడు? హేబేలు గొర్రెల కాపరి. వెరీ గుడ్. హేబేలు ఏ కాపరమ్మా? గొర్రెల కాపరి. కయ్యాను ఆ భూమిని సెంచుపరిచేవాడు. వెరీ గుడ్. కయ్యాను భూమి సెంచుపరిచేవాడు. అయితే వీళ్ళిద్దరిలో దేవుడికి ఎవరు మంచోళ్ళు? వెరీ గుడ్. హేబేలు గొర్రెల కాపరి. అలా ఆలోచించండి. డోంట్ టాక్. ఐ దీపో నా డోంట్ టచ్ మీ. సైలెంట్ కూడా సరిగ్గా మనిషి మనిషి అంటకూడదు. మనిషి నవీను మనిషి అంటకూడదు. అయితే కయ్యాను ఏం చేసేవారు? వ్యవసాయం చేసేవాడు. కయ్యానికి 100 పుట్లు దారి పడితే దేవుడికి ఎంత తెచ్చేవాడు? గట్టి సమయంలో కరెక్ట్ చెప్పాడు. 100 గంటలు దారి పడితే ఓ పుట్టులు తెచ్చేవాడు. అంటే సాగులోకి మనలోకి అడుక్కున్న వాళ్ళకి ఇచ్చాడుగా
హృదయంలో నొచ్చుకొని బాధపడి ఎందుకు ఇవ్వాలి కానుకో, ఈ 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలా, ఈ 11 దానికి ఎందుకు ఇవ్వాలి అని బాధపడి మా నాన్నమ్మలాగా దేవుడికి ఆతులు కలిగి సానము కలిగి దేవుడి దృష్టిలో నాన్నమ్మలాగా ముందుకు వచ్చి సమర్పించేవారట కయ్యాడు. అని ఏం చేసేవాడు? గొర్రెలు కాపరి. ఏం చేసేవాడట? గొర్రెలు కాపరి తన తొలుసూరు పుట్టిన గొర్రెని, పాలున్న గొర్రెని, బలమైన గొర్రెని అడుగుతాడు. కాబట్టి హేబేలు శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, హృదయంలో దేవుడికి ఇష్టమైనవి తెచ్చి దేవుడికి కానుగా సమర్పించాడు. ఎవరంటైనా హేబేలు. అయితే హేబేలు కానుకను దేవుడు ఆస్వాదించాడా? కయ్యాను కానుకను దేవుడు ఆస్వాదించాడా? గట్టి చెప్పడం అందరం హేబేలు హృదయం ఎలాంటిది? మంచిది. కయ్యాల హృదయం ఎలాంటిది? చెడ్డది. హేబేలు నీతిమంతుడు, హేబేలు యథార్థవంతుడు, హేబేలు పరిశుద్ధుడు, హేబేలు ప్రతి ఆదివారం మీలాగా చర్చికి వచ్చేవాడు. 7 గంటలకి చర్చి వచ్చేవాడు.